Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణిలో ఒక వినూత్నమైన రీతిలో మరి అధికారుల నిరసన అనే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు గత కొద్ది రోజులుగా. మరి వాళ్ళకు రావాల్సిన బకాయిలు కానీ హక్కుల గురించి కానీ మరి వీళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి ఎటువంటి కారణాలు అయి ఉంటాయి, మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎందుకు స్పందించట్లేదు, దీని గురించి వాళ్ళు ఎదురు చూసి రిప్రజెంటేషన్స్ చేసి విసిగిపోయి ఈరోజు నిరసన గలం ఎక్కినట్టుగా మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మనము కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాము. గత 3 రీజన్లలో నిరసన గలాన్ని మీరు చూశారు, అటువంటి ఆగ్రహ జ్వాలను కూడా మీరు చూశారు. ప్రస్తుతం మరి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్టు తెలిసింది. వారిని అడిగి మరి వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ అవసరతలు ఏంటి, వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మరి చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాము, మీ నిరసనలు చూస్తున్నాం. ఒక అధికార గణము ఇలా రోడ్డెక్కింది అంటే మరి ఎటువంటి ఆందోళనకు గురై మరి పరిస్థితి వచ్చింది అనేది ప్రజలు, కార్మికులు అనుకుంటున్నారు. దానికి సంబంధించిన ఒక వివరాలు చెప్పండి ప్లీజ్. నమస్కారం అండి. సో మీరు అడిగిన ప్రశ్నకి క్లియర్గా చెప్పాలంటే కొంత పాతకాల నేపథ్యం నుంచి మొదలెట్టాలి. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఒక ముఖ్య పరిశ్రమ ఏదైనా ఉంటే సింగరేణి. ఆ రోజు నుంచి ఒక ముఖ్య పరిశ్రమ ఉన్నది. తెలంగాణ ఫామ్ అయినాక ఇంకా అది చాలా తెలంగాణ స్టేట్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో ఇంత ముందు రోజుల్లో ఎలాంటి సమస్యలు ఉండేది కాదు. అసలు మొదలు 30 సంవత్సరాల క్రితము సిఎంఓ అనే ఫామ్ అవడానికి ముందు చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్ని అసోసియేషన్లు కలుపుకొని ఒక సిఎంఓగా ఫామ్ అయిన తర్వాత ఆ రోజున ఒక సంపూర్ణమైన సమస్యలు ఏమీ లేకుండా ఆ రోజు నుంచి ఈ 30 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా ఒక 2 ప్రధానమైన సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నాయి. అది ఏంటంటే అందులో ఫస్ట్ది పే అప్గ్రేడేషన్, రెండోది పిఆర్పి. పే అప్గ్రేడేషన్ ముందు ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్ ఇప్పుడు కాదు మొదలైంది. అది 2000 పిఆర్సీ అనేది 2017 నుంచి ఇంప్లిమెంట్ చేయడంలోనే ఆ రోజుల్లో ఆ పిఆర్సీ అమలు చేయడంలో కార్మికుల కన్నా అధికారులకి ఎక్కువ జీతాల్లో వ్యత్యాసం భయంకరంగా ఉండి ఆ రోజు నుంచే మీరు కావాలంటే గమనించుకోవచ్చు, జూనియర్ ఆఫీసర్స్ యొక్క జీతాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు చాలా అసంతృప్తి అప్పటి నుంచి ఉన్నప్పుడు దాని మీద ఆ రోజుల్లోనే మీ అందరూ గమనిస్తే సిఏఎల్కి వెళ్ళి అక్కడ కూడా పెద్ద పెద్ద సమ్మెలు చేసి ఆఖరికి తట్టుకోలేక ఆఖరికి కోర్టుకి వెళ్ళి ఆ కోర్టులో అన్ని సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మొన్న జనవరి నుంచి వాళ్ళకి పే అప్గ్రేడేషన్ స్టార్ట్ అయింది. సో దాన్ని మనకి 70sలోనే మన గవర్నమెంట్ మన సర్కులర్ మన సింగరేణి యొక్క జీతాలు పూర్తిగా సిఏఎల్ జీతాలే అని ఆ రోజు నుంచే మనం బోర్డులో అప్రూవల్ చేసుకున్నాము. అప్పటి నుంచి వస్తున్నాయి. సిఏఎల్లో జనవరి నుంచి ఇంప్లిమెంట్ అయినప్పటికీ ఇంతవరకు అమలు కాకపోవడం మా అందరికీ బాధాకరం. నెంబర్ 2 పిఆర్పి అనేది 2017 7 to 14 ఉన్న బాకీ కూడా కోర్టు కేసు వెళ్ళి అది కోర్టులో సాల్వ్ అయిపోయింది. అప్పటి నుంచి 14 నుంచి కంటిన్యూ వస్తున్న క్రమంలో ఈ 22-23, 23-24 అనేది సిఏఎల్లో నాగ్పూర్లో మొత్తం కోల్ ఇండియా మొత్తంలో పేమెంట్ అయినప్పటికీ ఈ రోజు వరకు ఇంతవరకు కాలే. ఇది 2 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పలుమార్లు వందల సార్లు అది లెక్కలేని సార్. నిజంగా చెప్తే అది ఒక లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డు కూడా ఇక్కడ అన్ని జీతంలో భాగమైన అది పిఆర్పి అనేది జీతంలో భాగం. అది ఏంటంటే యాక్చువల్గా పెర్ఫార్మెన్స్ సింగరేణిలో అంటే జీతం ఇచ్చే దాంట్లోనే కంపెనీ అభివృద్ధి కోసం జీతంలో కొంత పార్ట్ని పక్కకు పెట్టి దాన్ని పెర్ఫార్మెన్స్ ఇస్తామని పెట్టిన పిఆర్పి అది. సో అది 22-23 దాకా వచ్చింది. సో దాన్ని ఈ 2 సమస్యలు ఇప్పటిదాకా అలా కంటిన్యూగా ఇస్తూ ఇక వచ్చేస్తుంది ప్రతిసారి ఇచ్చేస్తున్నాం అంటూ కూడా ఇప్పటిదాకా ఇంకా రాకపోవడం ఎందుకు అనేది మాకు అర్థం కాని సమస్యగా మిగిలిపోయింది. దీనికి ఎన్నోసార్లు విన్నవించుకుని ఆఖరికి పోరాట బాట ఆల్రెడీ మేము ఒక 20 రోజుల నుంచి రామగుండంలో ఒకటి, శ్రీరాంపూర్లో ఒకటి, కొత్తగూడెంలో ఒకటి పెద్ద అసోసియేషన్ చేశాము. ఒక బిగ్ ర్యాలీ చేశాము. ఆ తర్వాత కూడా ఒక వారమంతా బ్లాక్ బ్యాడ్జీలతోటి మేము నిరసన కూడా తెలియజేశాము. అయినా కానీ కొంత స్పందన కరువై తప్పని పరిస్థితుల్లో నిజంగా బాధాకరం. నిజంగా ఎందుకంటే కంపెనీ ఒక లాభాల పడ నడవాలంటే అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అయినా అధికారులమే మేము వచ్చి ఇలా నిరాహార దీక్షలు నిజంగా మాకు బాధగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో మొదలెట్టాం. ఇవాళ 2వ రోజు. ఈరోజు ఆల్రెడీ మా యాజమాన్యం నుంచి స్పందన వచ్చి ఆల్రెడీ మా టీంని అందరినీ పిలిచారు. ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు అందరూ అక్కడ డిస్కషన్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. మేము అందరం మనస్ఫూర్తిగా అధికార సంఘ తరఫున ఆశిస్తున్నాం.
ఖచ్చితంగా ఈ రోజున అది ఒక సానుకూల సంకేతాలతోటి అందరినీ ఆనందింపజేయగలిగే ఒక ఆమోదయోగ్యమైన అందరికీ ఒప్పుకోగలిగిన ఒక ఒప్పందంతో ముందుకెళ్ళి ఇది సక్సెస్ ఉందని మనసారా కోరుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా అధికారులు గత 2 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్న అంశం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానమైన అంశాలు పే అప్గ్రేడ్ చేయడం ఒకటి, తర్వాత పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ పెండింగ్ ఉన్న వాటిని క్లియర్ చేయడం ఒకటి. ఇది ప్రధానమైన అంశాలే కాకుండా అనేక అంశాలు ఉన్నా కూడా సింగరేణి అధికారులు యాజమాన్యం యొక్క బాధ్యత వహిస్తూ కూడా చాలా ప్రశాంతంగా తమ యొక్క నిరసనను తెలియజేసుకోవడానికి కంటే ముందు కూడా ఎన్నోసార్లు గత 3 సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యాన్ని ప్రాధాయపడటం జరిగింది. ఈ విషయమే కాకుండా మంత్రులని, ప్రజాప్రతినిధుల్ని కూడా మన వాళ్ళు కలవడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఈ పిఆర్పి అనేది పే స్ట్రక్చర్లో ఒక భాగంగా అంగీకారం జరిగిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంటేషన్కి అవుతున్నది. ఇది శాలరీలో ఒక భాగము. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి యాజమాన్యం ముందుకు రాకపోవడం వల్లనే ఈరోజు అధికారులు ఇలా ఉద్యమించి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల జరిగే పరిణామాలు ఏ రకంగా ఉన్నాయంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఏదో జరుగుతుంది. సింగరేణి అంటేనే ఒక వజ్రాల గని, తెలంగాణలో ఉపాధి సౌకర్యాలు కలుగజేస్తున్న ఒక అతి ప్రాధాన్యమైన లాభాలతో నడుస్తున్న ఒక సంస్థ. ఈ సంస్థలో ఇటువంటి అలజడులు నడవడం వల్ల మరి దీనికి ఉన్న గుడ్ విల్ కూడా పోయే అవకాశం ఈరోజు యాజమాన్యమే కల్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మన యొక్క సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవడానికైనా సంస్థ ఈ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃపరిశీలించుకొని వీళ్ళ స్థాయిలోనే ప్రభుత్వ ప్రమేయం లేకుండా మాకు జరగాల్సిన న్యాయాన్ని జరిగింపజేస్తుందని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కనుక తక్షణమే ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని గౌరవ సిఎండి గారు కానీ, డైరెక్టర్ పా గారు కానీ సరైన నిర్ణయం తీసుకొని మా అందరికీ కూడా ఈ పిఆర్పి విషయంలో అయినా మిగతా సమస్యల విషయంలోనైనా పరిష్కరింపజేసే దిశగా ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై సీఎం. వర్ధిల్లాలి అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి. We want జస్టిస్. జై సీఎం, జై సీఎం. జై సీఎం, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.